లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. లక్నో జట్టు నుంచి కేఎల్ రాహుల్ దాదాపుగా అవుట్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే వేరే జట్టు తరపున ఆడడం ఖరారైపోయింది. గత ఐపీఎల్ మ్యాచ్ లో సందర్భంగా లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజయ్ గోయంకా కేఎల్ రాహుల్ ను మైదానంలోనే వాగ్వాదానికి దిగడమే ప్రధాన కారణం. ఇక కేఎల్ రాహుల్ కోసం ఆర్సీబీ ఎదురు చూస్తుంది. వేలంలో కేఎల్ రాహుల్ ను కొనుగోలు చేసేందుకు ఆర్సీబీ యాజమాన్యం ఆసక్తి చూపిస్తున్నట్లు ఓ జాతీయ పత్రిక నివేదికలో పేర్కొంది. తాను కూడా ఆర్సీబీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. సొంత రాష్ట్రంలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించడం కంటే ఇంకేముంటుందనే ఉద్దేశంతోనే తాను మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే కేఎల్ రాహుల్ గతంలో ఆర్సీబీ తరపున 19 మ్యాచ్లు ఆడాడు. అందులో 14 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి 4 అర్ధశతకాలతో మొత్తం 417 పరుగులు చేశాడు. మళ్లీ 2025 సీజన్ లో రాహుల్ ఆర్సీబీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇకపోతే గత సీజన్ లో ఆస్ట్రేలియా దిగ్గజం జస్టిన్ లాంగర్ లక్నోకు కోచ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే 2025 సీజన్ కి అతన్ని తొలగించి అతడి స్థానంలో ప్రస్తుతం ఎన్సీఏ డైరెక్టర్ గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ ని నియమించాలని చూస్తుందట. ఒకవేళ లక్ష్మణ్ ఐపీఎల్ కోచ్ అవతారం ఎత్తితే భారత జట్టు బ్యాటింగ్ కోచ్ గా పనిచేసిన విక్రమ్ రాథోర్ నేషనల్ క్రికెట్ అకాడమీకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతాడని టాక్. ఇకపోతే పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడడంపై అనిశ్చిత నెలకొంది. భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పాకిస్తాన్ గడ్డ మీదకు పంపించేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదు. ఆసియా కప్ మాదిరిగానే ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడకున్నా ఏం నష్టం లేదని, క్రికెట్ ఏమి ఆగిపోదని హసన్ అలీ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఒకవేళ భారత జట్టు రాకున్నా మేము టోర్నీని ఆడేస్తాం. టీమిండియా రానంత మాత్రాన క్రికెట్ ఆగిపోదుగా అని హసన్ అలీ వెల్లడించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి మధ్య పాక్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ నిర్వహణకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అంతేకాకుండా టీమిండియా మ్యాచ్ల షెడ్యూల్ ను కూడా ఐసీసీకి నివేదికను పంపింది. కానీ బీసీసీఐ మాత్రం పాకిస్తాన్ కు జట్టును పంపేదే లేదని తేల్చేసింది. దీంతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందా లేదా అనే సందేహం ఇంకా కొనసాగుతూనే ఉంది.